This is Shantakumari, lecturer in chemistry, Government College for Women, Srikakulam. Now I am discuss about the D block elements. It is also called as transition elements. D block మూలకాలు లేదా పరివర్తన మూలకాల గురించి కొంచెం నేర్చుకుందాం. Any of the periodic table can be classified into 4 classes, that is S, P, D, F. ఆవర్తన పట్టిక 4 రకాలుగా వర్గీకరించవచ్చు. S బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్, D బ్లాక్ ఎలిమెంట్స్, F బ్లాక్ ఎలిమెంట్స్. S ఆర్బిటాలు, P ఆర్బిటాలు, D ఆర్బిటాలు, F ఆర్బిటాలు 4 రకాలుగా మనకి ఆర్బిటాలు ఉన్నాయి. ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్ భేదపరిచి ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్కి వెళ్తే ఆ మూలకాల కింద మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ D block elements. The transition elements may broadly be defined as those which either as elements or as ions have partly filled D filled. The elements are called as D block elements. In D block elements, the incomplete subshells are n-1 D subshell, while in case of F block elements, the incomplete subshells are n-2 F and n-1 D subshells. మనకి భేదపరిచే ఎలక్ట్రాన్ D సబ్షెల్లో గనక ఎంటర్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ D బ్లాక్ ఆర్ D మూలకాలని చెప్తాము. అలాగే F సబ్షెల్లో గనక ఎంటర్ అయితే దాన్ని F బ్లాక్ మూలకాలని చెప్పుకుంటాము. F బ్లాక్ మూలకాలు అదేవిధంగా D బ్లాక్ మూలకాలు రెండింటిని కూడా అసంపూర్ణ మూలకాల కింద చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకి భేదపరిచే ఎలక్ట్రాన్ n-1 D సబ్షెల్ ఎలక్ట్రాన్ D బ్లాక్ ఎలిమెంట్ అయితే కనుక n-1 D సబ్షెల్లోకి వెళ్తుంది. అలాగే F బ్లాక్ ఎలిమెంట్ అయితే కనుక n-2 F మరియు n-1 D సబ్షెల్స్లోకి వెళ్తుంది. వీటిల్లో ఇవి రెండు కూడా -1, 2 ఇండికేట్స్ ద అసంపూర్ణం. n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అలాగే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఎలక్ట్రాన్ అనేది 3 రూల్స్ని బేస్ చేసుకుని మనకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దోస్ రూల్స్ ఆర్ హాఫ్బౌ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్, పౌలిస్ ప్రిన్సిపల్. హాఫ్బౌ నియమం ప్రకారం ఏంటి అంటే తక్కువ శక్తి స్థాయి గల ఎలక్ట్రాన్లను ముందు ఫిల్ చేశాకే ఎక్కువ శక్తి స్థాయి గల ఎలక్ట్రాన్ల దగ్గరికి వెళ్ళాలి. సో ఇవి శక్తి స్థాయిలో తక్కువ ఎక్కువ అనేది మాయిలర్ పిక్చర్ని బేస్ చేసుకుని అవన్నీ మనం చిన్న తరగతుల్లో చదువుకున్నాం. మాయిలర్ చిత్రాన్ని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తక్కువ శక్తి స్థాయి గల ఎలక్ట్రాన్లను ముందు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ శక్తి స్థాయి గల ఎలక్ట్రాన్లను ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆర్బిటాల్లోకి ఫిల్. ఒక్క ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ని మాత్రమే ఫిల్ చేసి తర్వాతే జత చేయాలి. ఫస్ట్ ఫిల్ ద సింగిల్ ఎలక్ట్రాన్, ఆఫ్టర్ దట్ పేర్డ్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ప్రతి ఒక్క ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లకి ఒకేలాంటి ప్రాపర్టీస్ ఉండవు, అంటే 4 క్వాంటమ్ సంఖ్యలు ఈక్వల్గా ఉండవు. అది నెక్స్ట్ వన్. సో ఈ 3 రూల్స్ని బేస్ చేసుకుని మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఐడెంటిఫై చేస్తూ వెళ్తూ ఉంటాం, ఎంటర్ చేస్తూ ఉంటాం. D బ్లాక్ ఎలిమెంట్స్ అనే వాటిని ఏమంటామంటే పరివర్తన మూలకాలు అని కూడా అంటాము. D బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. The D block elements consist of 3 complete series of which each of 10 elements. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి D block elementsలో 3 సిరీస్ని గమనించవచ్చు. అవి 3D సిరీస్, 4D సిరీస్ అండ్ 5D సిరీస్. మనకి ఇక్కడ 3వ శ్రేణి, మొదటి శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణి కింద చెప్తాము. వీటిల్లో ఏంటి అంటే ప్రతి D సిరీస్కి సంబంధించి 5 ఆర్బిటాల్స్ కంటైనింగ్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఆర్బిటాల్స్ ఏంటి అంటే D ఆర్బిటాల్లో DXY, DYZ, DZX, DX2Y2, DZ2 ఇలా 5 ఆర్బిటాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 2 ఎలక్ట్రాన్ ఫిల్ అవుతాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఏం చెప్తాము అంటే 10 ఎలక్ట్రాన్స్ ప్రతి శ్రేణిలో కూడా 10 ఎలక్ట్రాన్ల వరకు, అంటే D1 నుంచి D10 వరకు ఛాన్స్ ఉంటుంది. సో వీటిల్లో మనకి 3 సిరీస్కి వచ్చేసరికి మొదటి సిరీస్ SC స్కాండియం టు జింక్, అలాగే 4D సిరీస్
4D series is also called as second series. Yttrium to cadmium. అలాగే 5D series also called as third series. లాంథనం నుండి Hg వరకు ఉంటుంది. ఏంటి అంటే ఫోర్త్ సిరీస్ కూడా మనకి ఉంది. దానిలో యాక్టీనియంతో మొదలవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాం. ఏంటది? హాఫ్ బౌ నియమము, హున్స్ నియమము, అలాగే పౌలిస్ నియమంని ఆధారంగా ఇక్కడ మనం ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని నింపవచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫిల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద 3 మెయిన్ ప్రిన్సిపల్స్: హాఫ్ బౌ, పౌల్స్ అండ్ హున్స్ ప్రిన్సిపల్. సో మనకి స్కాండియంకి వచ్చేసరికి ఇట్స్ సింబల్ ఈజ్ Sc, అటామిక్ నెంబర్ ఈజ్ 21, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d1, 4s2. ఓకే, అలాగే స్కాండియం, టైటానియం, వెనేడియం వరకు ఒకే విధంగా వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అటామిక్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి అక్కడ సిరీస్లో D1, D2, D3ని గమనించవచ్చు. క్రోమియంకి వచ్చేసరికి ఇట్స్ సింబల్ ఈజ్ Cr, అటామిక్ నెంబర్ ఈజ్ 24, but its electronic configuration is something different. That is 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d5, 4s1. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ d4 బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ యాజ్ d5. ఎందుకు అంటే వీటిని సమ్ అబ్నార్మల్ అని చెప్తాం. ఎందుకు అంటే మనకి సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాలకు అధిక స్థిరత్వం ఉంటుంది. ఇట్ కంటైన్స్ మోర్ స్టేబుల్. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 4s2లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ Dలోకి ప్రమోట్ అయి మనకి 3d5 గాను 4s1 గాను ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ద టోటల్ ఈజ్ సేమ్, 24 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. సో ఎందుకు అంటే హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ మోర్ స్టెబిలిటీ. సో మ్యాంగనీస్ ఇస్ అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద s ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఈజ్ ప్రమోటెడ్ టు D. సో ఆటోమేటికలీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్. D10 ఈజ్ ఎక్వైర్డ్, D10 అండ్ 4s1. అలాగే నెక్స్ట్ కేసెస్లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్ ఎలక్ట్రాన్, ఫస్ట్ సిరీస్ శ్రేణి అని చెప్తాం. అలాగే 3D ఎలక్ట్రాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ 4D, దట్ మీన్స్ సెకండ్ సిరీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కాడ్మియం. ఇందాక ఏదైతే చెప్పామో అదే ఇక్కడ చెప్తాం మళ్ళీ. ఏంటది? మాలిబ్డినంకి వచ్చేసరికి D5s1, అలాగే రుథీనియం దగ్గర నుంచి కూడా అన్ని 5s1లోనే అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ. సో పెల్లాడియం కేసుకి వచ్చేసరికి చూడండి 5s0 అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ మోర్ స్టేబుల్. సో కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మోర్ స్టేబుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా s ఆర్బిటాల్ కంప్లీట్లీ లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్. అక్కడ ఉన్న s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని కూడా అదేం చేస్తుంది అంటే లూజ్ చేసేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే హాఫ్ ఫిల్డ్ ఆర్ హై కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఎటైన్స్ ఏ మోర్ స్టెబిలిటీ. దాన్ని బేసిస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్లింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే 3D సిరీస్ ఆల్సో సేమ్. మనకి ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ప్లాటినం అండ్ ఆల్సో టంగ్స్టన్. బోత్ ఆర్ s1 స్టేట్ ఈజ్ డిఫరెంట్. s1 ఈజ్ 6s1 D5 with respect to tungsten. Platinum is S0 D10. Gold is S1 D10. The remaining one is as. Transition elements are fully colored. Maximum metal atoms are all are colored and also some respect to and also having high transitions are possible. Electronic transitions or electronic transfers are possible. So that's why high oxidation states are also observed in these compounds. So in which we are given some flow chart, that is the oxidation states. Lanthanum exist 3, Hoffman. They all these are the different states of oxidations. Variable oxidation states are generally
observed that వేరియబుల్ వాలెన్సీ, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ వాలెన్సీ. వాలెన్సీ ఎప్పుడైతే మారుతుందో ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ ఆల్సో బీ చేంజ్డ్. ఆల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నెంబర్స్ ఆఫ్ ఈచ్ సిరీస్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ప్రతి సిరీస్లో కూడా ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్, మొదటిది చివరిది కాకుండా మిగిలినవన్నీ కూడా వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే it's showing the different oxidation states due to the fact that there is only a small difference between the energies. మనకి 3D సిరీస్ 4SD సిరీస్కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి చాలా తక్కువ వేరియేషన్తో ఉండడం మూలన ఈ వేరియబుల్ ట్రాన్సిషన్ స్టేట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే లూజెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వెరీ సింపుల్గా జరుగుతాయి. బికాస్ దీస్ స్మాల్ గ్యాప్, ఆ స్మాల్ గ్యాప్ ఉండడం మూలన ట్రాన్సిషన్స్ అనేవి ఈజీగా జరిగి మనకి ఎలక్ట్రాన్స్లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. అలాగే వేరియబుల్ ఆక్సిడేషన్ కి సంబంధించి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇప్పుడు చూద్దాం. Scandium containing outermost electronic configuration is 3D14S2. So its electronic transition state is +2 and +3. Why it is representing +2 and +3? D is the single electron and 4S2. That means the 2 electrons present in the S state completely removed, it is represented as +2. +2 and D1 both are removed, it can be considered as +3. So +2 +3 indicates that only S2 is +2, S2 plus D1 is +3. So 2 oxidation states are possible. The second one is +2 +3 +4. +2 indicates that S2, D only one electron can be removed, that is exist as +3. Both the electrons, 2 electrons are removed, that is +4. +2 +3 +4 with respect to titanium. With respect to vanadium, +2 +3 +4 +5. Similarly copper, +2 +3 +4. సో ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మనం లాస్ట్ స్టేట్కి వచ్చేసరికి జింక్. జింక్ ఈజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ +2. వై? బికాస్ completely filled d orbital is there. There is no chance for the another electron transfer. So zinc attains only +2 state, not more than that. The remaining one is minimum 2 oxidation states are there, maximum is 6 oxidation states, that is up to +7. Already we know that Mn+2 వచ్చింది అంటే మీనింగ్ ఏంటి అంటే 2 ఎలక్ట్రాన్స్ S నుంచి 4Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగడం మూలన Mn+2 స్టేట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే ఫార్మేషన్ ఆఫ్ Mn+3 ఇన్వాల్వ్స్ 2 4S అండ్ 1 3D ఆర్బిటాల్. మనకి Mn+3 ఫామ్ అయింది అంటే 4Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు 3Dలో ఉన్న 1 ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ జరగడం మూలన ఆర్ రిమూవింగ్ జరగడం మూలన Mn+3 అనేది ఫామ్ అయింది. అలాగే +4 మీన్స్ 2 electrons from 4s, 2 electrons from 3d. So 2 plus 2 is 4. అలాగే Mn+5 is 2 electrons from 4s, 3 electrons from 3d. So Mn+5 ఫామ్ అవ్వడం అంటే 2 electrons 4s నుంచి 3 electrons 3d నుంచి రిమూవ్ అవ్వడం మూలన Mn+5. అలాగే Mn+7 means 2 electrons from 4s, 5 electrons from 3d. ఇక్కడ Mn+7 అనేది 4Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు 3Dలో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవ్వడం మూలన Mn+7 అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే N-1d ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డ్యూరింగ్ బాండ్ ఫార్మేషన్. మనకి సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఒక మెటల్ ఆటమ్ ఇంకొక మెటల్ ఆటమ్తో రియాక్ట్ అయినప్పుడు N-1 లోపల ఉన్న ఆర్బిటాల్తో ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాడినరీగా చెప్పేది ఏంటంటే +7 నుంచి +8 వరకు కూడా
హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇంపార్టెన్స్. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్తో పాటు కలర్ని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. బికాస్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ outer most shell, that is n shell, n-1 shell, both the shells gap is very small. So transitions are simply possible. Electronic transition indicates that color impact. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్కి వెళుతుందో ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీయే మనకి కలర్ కింద చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మాలిక్యూల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ molecules containing, that means atoms containing some colors. So this is the very very important note in d block elements, that is transition elements lo unna very very important note entante maximum number of compounds or elements containing variable oxidation state and also color impact compounds or color impact elements. So this is about the simple introduction of d block elements, and also I can provide the remaining important topics, complex formation and also some theories are there. I can provide next video. Thank you.